చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు హైందవ శంఖారావం సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హైందవ ప్రాంత ప్రచారక్ ప్రభాకర్ తెలిపారు. హైందవ శంఖారావంనకు ముందస్తుగా 10,000 విరాళంను బీజేపీ సీనియర్ నాయకులు వరదారెడ్డి ప్రాంత ప్రబోధ్ కమిటీకి అందజేశారు. సమావేశంలో హిందూ సంఘాలు, హైందవ సంఘ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఐక్యవేదిక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటటువంటి ప్రముఖులు, వివిధ రకాలైనటువంటి రకాలకు సంబంధించినటువంటి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు, తదంతా స్టూడెంట్స్ విభాగము, అన్ని విభాగాలు కూడా అందరూ కూడా వచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 300 మంది పైన హాజరైనారు. ఇంకా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఏది ఏమైనా ఎందుకు ఈ ఐక్య వేదిక తయారు చేయాలనుకున్నానంటే, సమిష్టి సమగ్రత ఐకమత్యం లేకపోతే కనుక రాబోయేటువంటి కాల పరిస్థితి ఎలా ఉంటుందంటే, 1947 ముందు ఎలాగా దాదాపు 800 సంవత్సరాలకు ఎలాగా మనము కృషించి కృంగించి ఎలా మన హిందూ సాంప్రదాయం ఎలా దెబ్బతినిందో దాన్ని అట్లా కాకుండా మన హిందూ పరిరక్షణ, మన దేవాలయాల యొక్క సంబంధించి అన్నీ కూడా హిందూ సమాజానికి అప్పగెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. 5/1/2005